కాబట్టి చాలా కీలకమైన కాలంలో మటుకు మనం ఉన్నామని చెప్పొచ్చు. సార్ అను డేటా లీక్ షాక్ వివరాలపై ఎన్ఎస్పిఐఎల్ ప్రకటన. కడంకులం అణుకేంద్రానికి సంబంధించిన డేటా లీక్ అయింది. లీక్ ఎప్పుడైంది? మేలో అయింది. ఎవరి ద్వారా అయింది? థర్డ్ పార్టీ సర్వర్ ద్వారా అయింది. ఆ థర్డ్ పార్టీ ఎవరు? అనిల్ అంబానీకి సంబంధించిన ఆయనకు రక్షణ శాఖలో కూడా కొన్ని విభాగాలు పెట్టుకున్నాడు. అనిల్ అంబానీ ఇటీవల కాలంలో ఈ అప్పులకు సంబంధించి బ్యాంకులకు ఎగవేత ఇట్లాంటి వాటి మీద ఆయనకు నోటీసులు ఇవ్వడం అది జరిగాయి. మీకు రఫేల్ డీల్ వచ్చినప్పుడు కూడా అనిల్ అంబానీకి మెయిల్ చేయడానికే పెట్టారు. ఇట్లాంటి విమర్శలు కూడా అప్పుడు వచ్చాయి. కానీ ఇప్పుడు చాలా హఠాత్తుగా ఈ అణు కేంద్రానికి సంబంధించింది లీక్ అయింది అని వాళ్ళు మేలోనే చెప్పారంట ఆ సంబంధిత అధికారులకు. అప్పటి నుంచి వాళ్ళు వెరిఫై చేస్తూ ఇప్పుడు నిర్ధారించారు మొత్తానికి లీక్ అయింది. దాని రూట్ మ్యాప్ దానికి సంబంధించిన ఇవన్నీ కూడా అయ్యాయి. ఇది కొంచెం ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే అణుశక్తి అన్నది దేశ భద్రతకు సంబంధించే కాకుండా ప్రజల ప్రాణాలకు సంబంధించి కూడా ఆ రేడియేషన్లు అణుధార్మికత ఇట్లాంటి ప్రశ్నలు ఉంటాయి కదా. అయితే అధికారులు ఎప్పటిలాగే చెప్తున్నారు ఇవి ప్రాథమికమైన వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు తప్ప ఇవేవి భద్రతకు లేదా ప్రాణాలను ప్రభావితం చేసే అంశాలు కాదు. మేము దీని మీద సమగ్రంగా దర్యాప్తు జరుపుతున్నాము, తగు కట్టుదిట్టాలు చేసాము అని చెప్తున్నారు. భద్రతకు ముప్పు లేదని. కానీ మనం చూసాం కదా పాకిస్తాన్లో ఎక్కడెక్కడ ఏమున్నాయని భారతదేశం తెలుసుకోగలిగింది. లేకపోతే ఇప్పుడు ఇరాన్లో కూడా మేము అణు కేంద్రాల మీద దాడి చేస్తామని ట్రంప్ అంటున్నారు. సో అణు కేంద్రాల భద్రత అన్నది దేశాలకు సంబంధించి చాలా కీలకమైనది అవుతుంది. ఇంకొకటి మనం న్యూక్లియర్ పవర్ పెంచుకోవడం కోసమని విద్యుత్ కోసమని ఒప్పందాలు కూడా చేసుకున్నాం వర్మ. ఈ న్యూక్లియర్ డీల్ అన్న దాంట్లో ముఖ్యమైన అంశం ఏమంటే ఒకవేళ పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే ఆ బాధ్యత మనతో ఒప్పందం చేసుకున్న విదేశానికి ఉండదు. అది మనమే భరించాలి. ఇది నిజానికి దానివల్ల వచ్చే రిస్క్, దానివల్ల వచ్చే కాస్ట్ అంతా ఇండియానే భరించాల్సి ఉంటుంది. సో ఇలాంటి సమయంలో ఈ కడంకులం అణు విద్యుత్ కేంద్రం నుంచి డేటా లీక్ అయింది అన్నటువంటి వార్త చాలా ఆందోళన కలిగిస్తుంది. భద్రతకు సంబంధించి కూడా మన పక్కనే రోగ్ స్టేట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఆ పైనేమో ట్రంప్ లాంటి ఆయన ఉన్నాడు కాబట్టి అందుకనే దీన్ని ఏమాత్రం దాపరికం లేకుండా చాలా పకడ్బందీగా దర్యాప్తు చేయటము, ఆ శాస్త్రజ్ఞులు వాళ్ళందరితో కూడా పంచుకోవటము, అవసరమైతే అంతర్జాతీయంగా కాస్త అణు నిపుణులను పిలిపించి చేయటం ఇవన్నీ చాలా అవసరం. ఏం లేదంటే ఇంకా సందేహాలు పెరుగుతాయి. ఇవి ఒకవేళ శత్రువుల చేతిలోకి చేరితే అదేమవుతుంది? ఇట్లాంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి. సార్ ట్రంప్ యుద్ధ పిపాస దెబ్బతిన్నా బుద్ధి రావట్లేదు. ఖచ్చితంగా అంటే కుక్కతో